చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. తాత ఓ మామూలు డ్రైవర్, గవర్నమెంట్ కార్యాలయంలో ఒక డ్రైవర్. మీ తాతగారు మస్తాన్, కరెక్టా? మీ నాన్నగారు ఒక చిన్న వైద్యుడు ఊర్లో, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం కోనవరం. కోనవరం. తాతగారు ఇస్ రైట్, ఈజ్ అ గవర్నమెంట్ డ్రైవర్. నాన్నగారు ఇస్ అ ప్రైవేట్ అకౌంటెంట్. ఓకే. ఏజెన్సీ ప్రాంతం, చాలా రూరల్ ఏరియా. ఒకరోజు డిసైడ్ అయ్యారు, డాన్సర్గా కెరీర్ని మలుచుకోవాలనుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, హీరో అవ్వాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు. మీకోసం మీ కుటుంబం మొత్తం బట్టలతో సహా ఇంటితో సహా మొత్తం సర్దుకొని మీ కెరీర్ని నిలబెట్టాలని హైదరాబాద్కి ఒట్టి చేతులతో పొట్ట చేత పట్టుకొని ఒకరోజు వచ్చేసారు. ఆ రోజు ఈ రేంజ్కి వస్తానన్న ధైర్యం మీకుందా? వెరీ స్పెషల్ క్వశ్చన్. అయ్యో, సింపుల్గా ఒకటే అండి, నా ఫ్యామిలీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ మీరు అడిగిన ఆ క్వశ్చన్కి అక్కడి నుండి ఇక్కడ వరకు రావడం అనేది నా మీద నా తల్లిదండ్రి పెట్టుకున్న నమ్మకం, నా అన్నయ్య, నా చెల్లి, మా అమ్మ, నాన్న వీళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను దాన్ని నిలబెట్టుకోవడం, అది నేను చాలా బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేశాను. సో ఐ విష్ ఈరోజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నారు. అండ్ నేను చూస్తున్నాను కదా రోజు, సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎన్నేళ్ళ వయసులో వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రావడం అయితే 10 years అయిపోతుందేమో. అంటే నేను ఫస్ట్ డి జూనియర్ సీజన్ 2తో రావడం అయితే 10 years అయిపోతుంది. సో నేను డాన్సింగ్ స్టార్ట్ చేసింది ఒక 5 years ఆ టైంలో అనుకుంటా, లైక్ ర్యాండమ్గా. అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీ చుట్టూ ఒక నలుగురు ఉన్నారు, నలుగురికి ఉపాధి ఇస్తున్నారు, నలుగురికి ఉపాధి కల్పించే స్థితికి వెళ్ళారు, కొన్ని లక్షల మందికి మీరు ఈరోజు నచ్చుతున్నారు. ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు రోషన్ని వేరే స్థాయిలో నిలబెట్టింది. ఆ రోజు తీసుకుందే అసలు నాదేం కాదండి, మా నాన్న, మా అమ్మ, నా ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ. అండ్ మీకు కాకినాడ లాంటి ఒక టౌన్, ఒక ఆడపిల్ల అంటే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎత్తిన తల దించకూడదు. అలాంటి వయసులో, చాలా చిన్న వయసులో నేను రీల్స్ చేస్తాను, నేను స్టార్ని అవుతాను, చాలా చిన్న వయసులో బలంగా నమ్మిన తరువాత చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆడపిల్లనేంది అలా వదిలేశారు, ఆడపిల్లనేంది అలా పెంచుతున్నారు, ఇలాంటి మాటలన్నీ మీ అమ్మగారు విన్నారు, మీరు విన్నారు. అన్నిటిని దాటుకొని సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యారు. ఈరోజు ఇలా ఒక స్టార్ హీరోయిన్గా నా ముందు కూర్చున్నారు. సో ఈ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ చాలా సపోర్టివ్, నాకంటే ఎక్కువ మమ్మీకి నేను హీరోయిన్ అంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని మొక్కుతుండే. మా ఫ్యామిలీ సైడ్ అంతా వాళ్ళు ఎందుకు అలాగా రీల్స్ దాన్ని చదివించు మంచిగా, అంటే నేను చదువుకుంటున్నప్పుడే చేసేదాన్ని, అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసేదాన్ని, బట్ ఎందుకు రీల్స్ అవన్నీ ఆపించేసే అన్న. మమ్మీ అసలు ఎప్పుడు వినలేదు. శ్రీదేవి అంటున్నట్లే స్టార్టింగ్లో అసలు మా నాన్నకి నా మీద నమ్మకం ఎలా ఉండిందో అసలు నాకు తెలీదు. ఆబ్వియస్లీ ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ అంటే చాలా చాలా కష్టం. యూనో ఎన్ని ఆఫీస్లు, ఎన్ని ఆడిషన్లు, ఎన్నో, అంటే అందరూ అంటూ ఉంటారు సక్సెస్ ఇలా మంచి మంచి సినిమాలు చేశాడు, కోర్ట్ అని మంచి సినిమా దొరికింది అనుకుంటారు. బట్ యూనో ఐ వాంట్ స్ట్రాంగ్లీ సే దిస్, నాకు కోర్ట్ అనే సినిమా తగలడానికి 10 years పట్టింది. రాత్రికి వచ్చిన సక్సెస్ కాదు, యూనో 10 years పట్టింది నాకు ఆ రోజు తగలడం. March 14th 2025 March 14th అనే ఒక్క ఫ్రైడే నాకు రావడానికి నాకు 10 years పట్టింది. ఇది నాకు తెలిసి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. నాకు March 14th 10 years పట్టిందండి నేను అక్కడి వరకు రావడానికి. క్వశ్చన్ యాక్చువల్గా ఈ సక్సెస్ అంటే మీరు అన్నట్టు చాలామంది రాత్రికి స్టార్ అయిపోయాడు ఇలా అనుకోవచ్చు, బట్ ఇది ఒక 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అనుభవాన్ని నేను మర్చిపోలేను, గుడ్ ఆర్ బ్యాడ్, ఆ రోజు జరిగిన ఘటన నేను మర్చిపోలేను అనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పర్టికులర్గా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచైనా చెడైనా షేర్ చేసుకుంటే చాలామందికి అది ఇన్స్పిరేషన్ అవుద్ది. సో అందుకు అడుగుతున్నాను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక రియాలిటీ షో ద్వారా జరిగిందండి. బట్ దాని ముందు
అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, బట్ దాని ముందు ఇంకా చాలా ఉండింది. స్టార్ట్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టెప్ ఒక రియాలిటీ షోలో జరిసాను, బట్ దాంట్లో నాకు ఫస్ట్ హిట్ బ్యాక్ అయింది. అందులో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అయ్యాను ఆ షోలో. అండ్ దెన్ నేను చాలా చిన్నపిల్లోని, ఏంటి ఎంతమందిలో నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అలా డౌన్ దిక్కుంటూ వస్తున్నాను. మా నాన్న నాతో అన్న ఒక మాట, నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, చాలా లైఫ్ ఉందిరా, విల్ గో ప్లేసెస్, ఇదంతా పిచ్ లైట్, నీకు చాలా టాలెంట్ ఉంది, విల్ గో సమ్వేర్, అంత లైట్ తీసుకో, ఎటు వెళ్దాం అని చెప్పని అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. అండ్ దాని తర్వాత కీప్ ఆన్ వర్కింగ్. నేను ఏది నా మనసుకు తీసుకున్నాను కదండి. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, అందులో వేరేవాడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అయ్యే నేను మనసులో తీసుకున్నాను కాదు. నాకు వచ్చింది నేను ఎంత బాగా పోర్ట్రే చేసుకున్నాను అనేది నేను ప్రతిసారి చూసుకునేవాడిని. సో దట్స్ హౌ నేను ఎన్ని సినిమాలు చేసుకున్నా, ఏది చేస్తున్నా నేను ఇదే ఫిలాసఫీతో వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అలా ఎన్నో ఆడిషన్స్, ఎన్నో ప్లేసెస్. నా కెరీర్ కోసం నాకు ఏం కావాలో మా నాన్న నా వెనకాలే ఉంటూ నన్ను మొత్తం తిప్పారండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం మా నాన్న, సూపర్ ఫ్యామిలీ. సూపర్. అండ్ కాస్త ఇంటర్వ్యూ ఎమోషనల్ అయింది కాబట్టి మనం శ్రీదేవి గురించి కాస్త ఫన్నీ విషయం తెలుసుకుందాం. ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు ఇలా ఒక ఫ్యామిలీ సైడ్ నుండి అడగడం వాజ్ వెరీ స్పెషల్. ఇందాక శ్రీదేవి అంటుంది కదా, సో నన్ను ఇండస్ట్రీ వైపు తిప్పుతున్నప్పుడు మా నాన్న, మా ఫ్యామిలీలో చాలా మంది ఉండి మా డాడీకి కొడుకుల్ని పెంచడం రాదు వాడికి అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ టు హీస్ వెరీ హ్యాపీ నౌ. నేను ఆ మనిషిని చూడగలుగుతున్నాను, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ మేము ఎప్పుడైనా ఎదురెదురుగా కూర్చొని ఏం మాట్లాడుకోం, కానీ మనసులో చాలా హ్యాపీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అండ్ అదే చెప్తున్నాను ఇందాక, 10 ఏళ్ళ కష్టం రాత్రి అయిపోలేదు. అండ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. ఒకటే నమ్ముతానండి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని నేనైతే బిలీవ్ చేస్తాను. మనల్ని మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ యూనివర్స్ అలా డిసైడ్ చేస్తుంది, అంతే. కష్టాన్ని మనం నమ్ముకోవాలి, అంతే. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంటే. అంటే కాదు, అంటే చదివేదానండి బాబు, మరీ అంత ఫెయిల్ ఏం కాదు. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన లేదు చదువుతుండే అసలు. అయ్యో ఏమన్నారనా, కరెక్ట్ ఉంటావరా, ఏమన్నారు, వెరీ టాలెంటెడ్ బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్. ఆయన అనింది కూడా అదే, ఆ అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పానని చెప్పారు అనమాట. సో చదువు విషయంలో ఎలా ఉంటారు? అసలు నేను కాలేజ్కి వెళ్ళి చాలా రోజులైంది, గుర్తు. చదువు విషయంలో నేను చాలా, అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే నేను చాలా దృష్టి పెట్టి చదువుతాను. మ్యాథ్స్ అవన్నీ అస్సలు రాదండి బాబోయ్, టార్చర్. మ్యాథ్స్ నాకు అసలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం, బయాలజీ అలా, అంటే కొంచెం అన్ని తెలుసుకునేవి ఇష్టం. అండ్ నెక్స్ట్ మనం బ్యాండ్ మేళం విషయం కదా. మీరు కోర్టు సినిమా చేసేటప్పుడు కోర్టు సినిమా బడ్జెట్ ఎంత, లేకపోతే కోర్టు సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, ఇదంతా మీ వర్క్ కాదు, మీ పెయిన్ కాదు, నాని గారు చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కోన వెంకట్ గారు మీకు బ్యాకప్ ఉన్నారు. కానీ మీ ఇద్దరికి తెలుసా, బ్యాండ్ మేళం మూవీకి మీ ఇద్దరిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 కోట్ల రూపాయలు. 20 ఏళ్ళున్న ఒక 2 పిల్లల మీద 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో భయం అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా, ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ తెలియకపోయినా మాకు రెస్పాన్సిబిలిటీ అంతే ఉందండి. అది ఇది అంటే ఇప్పుడు ఏదో ఇలా సినిమా చేస్తున్నాను కాదు, నాకు ఏ సినిమా చేసినా మన పనికి మనం 100% చేయడం అనేది ఇది ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకెక్కువ బాధ్యతగా ఉంటుంది కదా. అంటే మీకు ఇద్దరికి బడ్జెట్ చెప్పలేదా కోన గారు? చెప్పలేదండి అసలు, ఆయన అలాంటివి ఏమి లేదు. ఎంతసేపు మేము అంత హ్యాపీగా ఉన్నాం. ఎలా నేను అడిగాను, యాక్చువల్లీ నేను ఫస్ట్ కాల్ చేసి అడిగాను, అంకుల్ అసలు ఎంత ఇది చేస్తున్నారంటే
నాకు ఇది కథ నచ్చింది కాబట్టి నేను ఎంతైనా పెడతానమ్మా అని అన్నారు. అదే నేను అదొకటే నేను ఇది అన్నారు. డైరెక్టర్ అన్న దగ్గర కూడా విన్నాను ఆ, అన్నమాట. ఏంటంటే ఆ, సతీష్ నీకేం కావాలి, సతీష్ నీకేం కావాలి అని తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అంతే. సతీష్ ఇది సతీష్ అది ఏమీ లేదు. సతీష్ నీకేం కావాలి వచ్చేసేది. అండ్ సతీష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సతీష్ గారు కోనా గారిని కలిసిన సిచ్యువేషన్ తెలుసా మీకు? అంటే ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ బేసిక్గా ఈ కథ ఐడియా లేదన్న నాకు. ఫస్ట్ మీటింగ్లో సతీష్ గారు కోనా గారిని కలిసిన ఒక్క మాట ఏం తెలుసా? మనం 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల్లో ఈ సినిమా తీసేద్దాం. అంటే ఆయన ఇండస్ట్రీలో తిరిగి ఛాన్స్ కోసం ఇబ్బందులు పడిపోయి తన దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది. ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే ఎంత తక్కువలో అయినా తీసేద్దాం అని చెప్పి 1 కోటి రూపాయలైనా పెట్టండి నేను ఈ సినిమా తీసేస్తానంటే, కోనా గారు లేదు ఈ కథ 1 కోటి రూపాయలతో తీయాల్సిన కథ కాదు, దీనికి పేరింగ్, ఆ కాస్టింగ్, దాని బడ్జెట్ మొత్తం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తన భుజాలు వేసుకొని మీ ఇద్దరిని ఆన్బోర్డ్ చేసి సినిమా స్కేల్ పెంచేసి ఈరోజు బ్యాండ్ మేళం ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ టీజర్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ మీ ఇద్దరి లుక్ కానీ ఇంత అద్భుతంగా అంత ఉందంటే మొత్తం కోనా గారు దీని రేంజ్ని పెంచేశారు. వెరీ ట్రూ అండి. నాకు అది తెలుసు పర్సనలీ. కోన వెంకట్ గారు ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పటి నుండి ఎప్పుడైతే ఆయన మా దగ్గర కథ తీసుకొచ్చారో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఎప్పుడైతే ఈ రన్ త్రూ సినిమాలో చేస్తానో ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆన్ మనిషే కాదు, ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ రోషన్ నువ్వు చెప్పు, కోనా గారు ఈ కథ నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ అని ముందే చెప్పారా, తర్వాత చెప్పారా? శ్రీదేవే హీరోయిన్ అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ కథ వినేటప్పుడు అది నీకు ఎక్కువ ఐడియా ఉందేమో నాకు తెలిసి, నీతో ఎక్కువ చెప్పినట్లు అంటే యాక్చువల్లీ అంటే అనుకుంటున్నారు మీ ఇద్దరినే అని చెప్పి పంపించారు ఇద్దరిని. అంటే ఐ మీన్ నాకు తెలీదు. నాకు కాల్ చేసి చెప్పడం అయితే మీరిద్దరే అనుకుంటున్నాము, కోనా గారు కాల్లోనే చెప్పారు. సో అనుకుంటున్నాము ఒకసారి విను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్ లా కథ విన్నాను. అండ్ నాకు చాలా బాగా ఎగ్జైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక భావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు భావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా అలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత మంచి భావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు ఇంత మంచి కోట్తో చందు జాబ్లీని ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్కి మళ్ళీ మేమిద్దరం ఒక భావమరదల్లా చేస్తే ఎలా ఉంటది అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుందని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో చందు జాబులే ఆర్ వెరీ డిఫరెంట్, అండ్ ఇప్పుడు ఒక భావమరదల్లాగా ఒక యాదగిరి ఒక రాజమ్మ చేస్తే వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది. ఆయన క్యారెక్టర్ పేర్లు ఎలాగో తీశారు కాబట్టి